నిన్నటి కాల సమయంలో లవ్ చేయొచ్చా అనే అంశం మీద మాట్లాడినప్పుడు యాకోబు రాహేల్ కోసం చెప్పిన విషయం రాంగ్గా కన్వే అయింది. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇస్సాకు రెబ్కాల వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. కానీ యాకోబు రాహేల్ని ఇష్టపడినప్పుడు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు లాబాను లేయాను పంపించి యాకోబును మోసగిస్తాడు. ఒకవేళ పెద్దల సమక్షంలో ఇరుపక్షాల పెద్దలు ఉండుంటే కనుక యాకోబును లాబాను మోసం చేసి ఉండకపోవచ్చు. రాహేల్ కోసం, ఇష్టపడిన అమ్మాయి కోసం మరలా కొలువు చేయడానికి, మరలా కష్టపడడానికి, తనను అక్కడ పని చేయడానికి ఒప్పుకున్నాడు. ఒకవేళ లవ్ చేస్తే కనుక పెద్దల సమక్షంలో అది జరగాలి అని నేను చెప్పాలనుకున్నాను. అదేవిధంగా ఇంకో విషయం, పెళ్ళి అయిన వాడైతే భార్యను సంతోషపెట్టాలని చూస్తాడు, పెళ్ళి కానివాడైతే దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు నీ యవ్వన వయసులో ఉన్నప్పుడు దేవుని వైపు నీ మనసు ఉండకుండా లవ్ చేయాలి అనుకుంటూ లవ్ చేస్తే కనుక నువ్వు నిజంగా నీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ని సంతోషపెట్టాలని చూస్తున్నావా, లేక దేవుని సంతోషపెట్టాలని చూస్తున్నావా? పార్కులని, పబ్బులని, మాల్స్ అని, సినిమాలని ఒకవేళ తిరిగితే కనుక నిజంగా దేవుని కొరకు ఎక్కువ సమయాన్ని అప్పగిస్తున్నావా, వాళ్ళతో సంతోషించడానికి ఎక్కువగా నువ్వు సమయాన్ని అప్పగిస్తున్నావా అన్నది నా ప్రశ్న. ఒక విషయాన్ని చెప్పనా, ఇద్దరు చెల్లెళ్ళు నాతో చెప్పుకొని బాధపడిన విషయం ఏంటంటే, అన్నయ్య నేను మోసపోయాను, అబార్షన్ చేయించుకునేటువంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని బాధపడ్డారు. ప్రియ సహోదరి సహోదరులరా, అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదన్న ఆలోచనతోనే ఈ విషయాన్ని చెప్తున్నాను. లవ్ చేయొద్దని నేను చెప్పను, లవ్ చేయమని కూడా నేను చెప్పను. ఒక వయసు వచ్చేసరికి ఆ వయసులో ఎవరిని చూసినా ఆకర్షించబడేటువంటి ఆలోచనలు వస్తాయి. కనుక నీకు ఆలోచన చెప్పే ఆలోచనకర్తలు అనేకులు ఉండడం రక్షణకరమని, మంచిదని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీ వయసుని నువ్వు నమ్మొద్దు, నీ ఆలోచనల్ని నువ్వు నమ్మొద్దు, మోసపోవద్దు. ఒకవేళ లవ్ చేసేవారైతే మీరు కనీసం వారి గోటిని కూడా తాకకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీ వివాహం మీ ఇంట్లో తెలిసినట్లుగా పెద్దల సమక్షంలో వివాహం జరిగే విధంగా మీ వివాహం ఉండాలి. అదేవిధంగా ఒకవేళ ఇది వినేది ఒకవేళ క్రిస్టియన్స్ అయితే కనుక మీతో కరాఖండిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, దేవుని పిల్లల్ని కాకుండా అన్యులైన పిల్లల్ని, పరిశుద్ధులు కాని వారిని వివాహం చేసుకోకూడదు అనేది మాత్రం కరాఖండిగా చెప్పాల్సిన విషయం. గమనించగలరు.